హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి సారంగధర మఠము. అద్భుతమైనటువంటి ఈ సారంగధర మఠాన్ని ఒకసారి దర్శించుకుందాం. ఇది మఠంలోకి ఎంట్రన్స్ అండి. మనం పైకి ఎక్కడానికి మెట్లు ఇవి. అసలు ఈ మఠం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను చెప్పడం కదండి, మీరే చూడండి. ఇది మఠం యొక్క బయటి భాగం. ఈ ప్లేస్ కానీ ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది చూడండి. ఇటువైపు ప్లేస్ కానీ ఇటు కూడా ఒక వృక్షం ఉంది. ఇక్కడ నుంచి ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి నందీశ్వరుడు కనిపిస్తాడండి. ఇంకా లోపలికి వస్తే ఇటువైపు కానీ ఒక పెద్ద వసార, ఇటువైపు ఒక పెద్ద వసార, ఇక్కడ ఈ రూములు కానీ ఇదంతా బయట వైపే అండి. ఇంకా లోపలికి వెళ్దాం. లోపల ఈ మండపం అయితే మొత్తం 70 స్తంభాలతో చాలా పెద్ద మండపం అండి ఇది. ఈ రైట్ సైడ్ మనం ఇక్కడికి వెళ్ళంగానే ఇది ఇంతకుముందు స్వాములు తపస్సు చేసుకోవడానికి భూగుహ అండి. చాలా పెద్ద గుహ. ఈ గుహ నుంచి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఒక సొరంగం కూడా ఉందని చెప్పుకుంటుంటారు. ప్రస్తుతం అయితే దీన్ని మూసేశారు. చూడండి మండపం అయితే ఎంత బాగుందో. ఈ మండపంలోకి అడుగు పెట్టంగానే మనకి ఒక గొప్ప ఫీలింగ్, ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ మఠం గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందులో ఈ మండపం 48 స్తంభాలతో కూడుకొని ఉందని చెప్పాను, క్షమించాలి. 10x7 70 స్తంభాలతో కూడుకున్న అతిపెద్ద మండపం అండి ఇది, ఈ సారంగధర మఠంలోని మండపము. ఎక్కడైనా శివుడికి ఎదురుగా ఒక్క నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ బయట ఒక నందీశ్వరుడు, ఇక్కడ ఇద్దరు, మొత్తం 3 నందీశ్వరులు ఉంటారండి. ఇక్కడ పూజారి ఉదయం అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట ఉండిపోతారండి. ఇక అంతా మనమే స్వామివారిని తాకి నమస్కరించుకోవటం కానీ అభిషేకాలు చేసుకోవటం కానీ చేసుకోవచ్చు. శ్రీశైలంలోని ప్రధాన దేవాలయంలో ఉన్న మల్లికార్జున స్వామి భక్తులు కోరే మంచి కోరికలు, స్వార్థ కోరికలు, వాళ్ళు పోవాలి నేను బాగుండాలనే ఇలాంటి కోరికలన్నీ విని ఈ పవళింపు సేవ టయానికి ఈ దేవాలయానికి వాయువ్యంగా ఉన్న ఈ సారంగధర మఠంలోకి వచ్చి సేద తీరుతారంట. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ మఠము. తూర్పు ముఖంగా ఉన్న ఈ సారంగధర మఠానికి దక్షిణం వైపు, ఉత్తరం వైపు ద్వారాలు ఉన్నాయండి. వెనక పడమర వైపు వాళ్ళ ఆశ్రమం ఉంది. ఇంకా వెనక అంతా అనుకొని అడవి ప్రాంతం. అమ్మవారిని దర్శించుకొని వెనుదిరగంగానే ఉత్తర వైపు ద్వారం కనిపిస్తుందండి. ఉత్తరం వైపు చాలా బాగుంటుంది, అంతా చూసొద్దాం. కొండను బేస్ చేసుకొని ఈ మఠాన్ని అద్భుతంగా నిర్మించారండి. స్టార్టింగ్ ఎక్కేటప్పుడు ఒక 15 అడుగులు ఎక్కాలి. ఇక్కడ నుండి మనం ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ ద్వారం నుంచి బయటికి వెళ్ళాలంటే 5 అడుగులు ఎత్తు కొండ ఎక్కాలి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే ఎన్నో సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు, ప్రపంచంలో ఎవరికి లేని సమస్య నాకే వచ్చింది, నా సమస్యకు పరిష్కారం లేదని బాధపడేవాళ్ళు ఈ సారంగధర మఠానికి వచ్చి 5 రోజులు నిద్ర చేసి 5 రోజులు మౌనవ్రతం పాటిస్తే మీ సమస్యకు చిటికలో పరిష్కారం దొరుకుతుందండి. శ్రీశైలంలో ఇన్ని మఠాలు ఇన్ని ఉంటే ఇక్కడ మాత్రమే నిద్ర చేయటము, పరిష్కారం దొరకటం ఏంటి అని మీకు ఒక అనుమానం రావచ్చు. దాని గురించి కూడా చరిత్ర చెప్తాను, వినండి. 12వ శతాబ్దంలో సారంగేశ్వరుడు అనే మునీశ్వరుడు ఈ మఠాన్ని కట్టించాడని, అందుకే సారంగేశ్వర మఠం అని పేరు వచ్చిందని, కాలక్రమేణా ఇది సారంగధర మఠంగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఈ మఠానికి వచ్చే భక్తులకు ఈ మునీశ్వరుడు శివతత్వాన్ని బోధిస్తూ వారు చెప్పే ఎన్నో సమస్యలకు యోగశక్తితో చిటికలో పరిష్కారం చూపించేవాడు. ఆ తర్వాత ఆ మునీశ్వరుడు లింగైక్యం చెందినా కూడా ఇక్కడే తిరిగాడుతూ ఇప్పటికీ వచ్చిన భక్తులకు పరిష్కారాలు చూపిస్తూ ఉంటాడు. అయితే అక్కడుండే 5 రోజులు మన విధి విధానాలు ఏంటి, ఖర్చు ఏంటి, ఎంత కూడా మీకు ఒక అనుమానం రావచ్చు. దాని గురించి కూడా చెప్తానండి. ఒక్క పైసా కూడా అవసరం లేదు. 2 జతల బట్టలు కవర్లో పెట్టుకొని, సెల్ ఇంట్లో పెట్టుకొని, శ్రీశైలానికి రానుపోను ఛార్జీలు మాత్రం తెచ్చుకొని బయలుదేరండి. ఈ 5 రోజులు నువ్వు చేయాల్సిందల్లా ఉదయం 4:30కి, సాయంత్రం 6 గంటలకి స్నానం చేయటం, స్వామివారికి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవటం. మౌనవ్రతం అంటే ఎవరితో మాట్లాడకూడదు, కానీ స్వామివారితో మాట్లాడాలి. స్వామివారికి నీ సమస్యలు చెప్పుకోవటం, అక్కడే ఒక అరగంట ధ్యానంలో కూర్చోవటం. ధ్యానం అంటే నేను ఏవో మంత్రాలు ఏవో చెప్పమని కాదు, ఓం నమః శివాయ అనుకుంటే కూర్చున్నా ప్రశాంతంగా చాలు. 2 పూటల ఆ సారంగధర మఠానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి వెళ్ళి మల్లికార్జున స్వామిని, బ్రహ్మరామ తల్లిని నమస్కరించుకొని నీ సమస్యలు విన్నవించుకొని వస్తుండు. దేవాలయానికి 20 మీటర్ల దూరంలో అన్నప్రసాద కేంద్రం ఉందండి. మధ్యాహ్నం భోజనము, సాయంత్రము అల్పాహారం పెడతారు.
సారంగధర మఠాన్ని ఆనుకునే వాళ్ళదే ఆశ్రమం ఉంది. అందులో కూడా భోజనం పెడతారు. కుల సత్రాలు కాకుండా ఈ దారిలో భోజనం పెట్టే ఆశ్రమాలు 5-6 వెలిసినాయి. అక్కడైనా భోంచేయొచ్చు. భోజనానికి ఎలాంటి సమస్య ఉండదు. సమస్యల పరిష్కారానికి వచ్చేవాళ్ళు ఎప్పుడూ ఒక 20-30 మంది ఉంటారండి ఈ మఠంలో. ఇంకా దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరిగే సాధు పుంగవులు శ్రీశైలం వస్తే ఈ మఠంలోనే స్టే చేస్తారు. ఈ 5 రోజులు మౌన వ్రతం పాటిస్తున్నాను కదా అని చెప్పి ఈ కుటుంబం మీద ధ్యాస పెట్టుకుంటే ప్రయోజనం లేదండి. నువ్వు ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలి శివుడు నువ్వు అన్నట్లుగానే వేరొక ప్రపంచంలో జీవిస్తున్నట్టుగానే ఉండాలి. సమస్య వచ్చినప్పుడు గుళ్ళు గోపురాలు తిరిగితే పరిష్కారం అవుతుందా ఏంటి నీ పిచ్చి వీడియో అని కూడా మీరు అనుకోవచ్చు. దీనికి కొన్ని కారణాలు చెప్తాను చూడండి. 5 రోజులు మౌనవ్రతం పాటించి దేవుని మీదే ధ్యానం పెట్టడం వలన, ఏకాగ్రత వలన మైండ్ రీఫ్రెష్ అవ్వడం ఒక కారణం. ఈ మఠాన్ని ఆనుకొని ఉన్న అడవిలో నుంచి దివ్యౌషధాల చెట్ల యొక్క గాలి తగిలి మన మైండ్ రీఫ్రెష్ అవ్వడం రెండవ కారణం. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఈ మఠానికి చేరుకున్న సాధు పుంగవుల నీడ మన మీద పడి కొంత పునీతులు అవటం ఒక కారణం కాగా, ఈ 5 రోజులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే వచ్చే పుణ్యఫలం ఇంకొక కారణం కాగా, 800 సంవత్సరాల నుంచి అదృశ్య శక్తి రూపంలో సంచరిస్తూ వచ్చిన భక్తుల సమస్యలను పరిష్కరించే సారంగేశ్వరముని కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఎంతో భారమైన సమస్యతో శ్రీశైలం వచ్చిన భక్తుడు 6వ రోజు ఉదయం సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్తాడనేది మాత్రం నిజం. శ్రీశైలం వెళ్ళి నిద్రలు చేస్తే ఏదో పరిష్కారం దొరుకుతుందంట అని వస్తే మాత్రం కాదండి. మీరు శ్రీశైల క్షేత్రం మీద పరిపూర్ణమైన నమ్మకంతో వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మీకు తెలుసో తెలియదో కానీ సైన్స్కి మానవాళికి అందుబాటుని ఎన్నో రహస్యాలు ఈ శ్రీశైల క్షేత్రంలో దాగి ఉన్నాయి. ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది సారంగధర మఠం యొక్క దక్షిణ వైపు ద్వారం అండి. ఇటువైపు కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ మఠానికి చేరుకోవాలంటే దేవాలయం నుంచి వాయువ్యంగా 1.5 కిలోమీటర్ వస్తే ఈ సారంగధర మఠం చేరుకోవచ్చు అండి. దారిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓం